ఐపీఎల్ మ్యాచ్ల్లో క్రికెటర్స్ హై స్కోర్తో రెచ్చిపోతుంటే తెలుగు పొలిటికల్ లీగ్లో నేతలు విమర్శల యార్కర్లతో చెలరేగిపోతున్నారు. స్టేషన్ గన్పూర్ స్టేడియంలో మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పొలిటికల్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. కేసీఆర్ కుటుంబంపై కడియం శ్రీహరి సంధించిన యార్కర్లని బౌండరీకి తరలించి బస్తీమే సవాలంటున్నారు తాటికొండ రాజయ్య. తెలంగాణ పాలిటిక్స్ లో స్టేషన్ ఘన్పూర్ రాజకీయాల్లో చాలా డిఫరెంట్. ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య ప్రతినిత్యం ఫ్రెష్ వార్ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు ఏ విషయంలోనూ తగ్గరు. రాజయ్య ఒక మాటంటే కడియం 2 మాటలంటారు. కడియం ఒక విమర్శ చేస్తే రాజయ్య 10 విమర్శలు చేస్తారు. వెరసి స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు నిత్యం రగులుతూనే ఉంటాయి. తాను బీఆర్ఎస్ నుంచి గెలిచినా కేవలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను అన్నారు కడియం శ్రీహరి. రాజయ్య పైన విమర్శలు గుప్పించారు. మేము 2023లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపించుకున్నాం. ఆయన ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాడట అని మీకు అనుమానం ఉండొచ్చు. వాస్తవం గతంలో 20 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యేలు ప్రబుద్ధులు ఏం పని చేయలేదు. అవినీతి చేసినామా, అక్రమాలు చేసినామా, పదవులు అమ్ముకున్నామా, పథకాలు అమ్ముకున్నామా, లేకుంటే పనులు అమ్ముకున్నామనే దాంట్లోనే గడిచింది. కడియం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య. కడియం నమ్మక ద్రోహం చేశారన్నారు. ఇవాళ నేనేమో ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు? 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నాడు. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నాడు. వాళ్ళు రాజీనామా చేయకుండానే వాళ్ళ మంత్రులు చేసిండు. కాస్తంతరైనా సిగ్గు ఉండాలి కదా. ఆయన రాజకీయ సమాధి అయితే కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని ఎంపీ అయిండు. పుండకోరు ముచ్చట్లు చెప్పి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిండు. 2 సార్లు ఎమ్మెల్సీ అయిండు. అదేవిధంగా మళ్ళా మరి మోసం చేసి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిండు. ఎమ్మెల్యేతో పాటు బిడ్డకు ఎంపీ టికెట్ కూడా ఇప్పించుకున్నాడు. పార్టీ ఫండ్ తీసుకున్నాడు. దాదాపు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఆర్థికంగా రాజకీయంగా ఆయన ఎక్కడికో ఎదిగిండు. 10 సంవత్సరాల్లో ఆయన చేసిన నమ్మక ద్రోహానికి అసలు క్షమించే పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా విభజనపై కడియం చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు రాజయ్య. మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొన్ని పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నది. మా జిల్లాను 6 ముక్కలు చేయకండి అని చెప్పి బతిలాడిన నేను. నా మాట పట్టించుకోలేదు. 6 ముక్కలు చేసి ఆగమాగం చేసింది మన వరంగల్ జిల్లా. ఇప్పుడు జనగామ, ఒక హన్మకొండ, ఒక వరంగల్, ఒక భూపాలపల్లి, ఒక ములుగు, ఒక మహబూబాద్, మన జిల్లా 6 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు నీవు ఏ జిల్లా అంటే బయటికి పోతే వరంగల్ అని చెప్పుకుంటాం, కానీ మనం ఉన్నది జనగామ జిల్లాలో. ఆ రకంగా చేయొద్దు అంటే చేసి అది అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో భాగంగా ఆర్టికల్ 3 ప్రకారం 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే నిన్న మాట్లాడుతాడు సిగ్గు శరం లేకుండా. నేను అప్పుడే జిల్లాలు వరంగల్ అవ్యక్త వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు వద్దని చెప్తే నా మాట వినలేదంటున్నాడు. నువ్వు ఎవడివిరా? నీ మాట ఎందుకు వినాలి? నీ మాట వినవలసిన అవసరం ఏముంది? నేను ఎవడు అడిగిండు కొత్త జిల్లాలు కావాలా వద్దని? నేను అడిగినోడెవడు? జనగామ జిల్లాకు కడియం వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత. సవాలు విసురుతా ఉన్నాం. నువ్వు మాట్లాడిన మాట కట్టుబడి ఉంటాయి. నువ్వు మరి చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నువ్వు వ్యతిరేకమా? జనగాం జిల్లా ఏర్పడడానికి నువ్వు వ్యతిరేకమా? గణపురము రెవెన్యూ కావడానికి నువ్వు వ్యతిరేకమా? తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుందన్నారు కడియం శ్రీహరి. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు కట్టుకున్నారు. తన జోలికొస్తే ఊరుకున్నా కానీ కేసీఆర్ జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు రాజయ్య. కడియం శ్రీహరి గారు ఇప్పటికైనా అనేక సందర్భాల్లో నేను హెచ్చరించడం, కానీ కుక్కతోక వంకర అన్నట్టు నువ్వు ఎప్పుడు కానీ మార్పు రాలే. మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబము అవినీతి పరమైపోయిందని చెప్పేసి మరి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద దుమ్మెత్తిపోతా ఉన్నావు. తస్మా జాగ్రత్త కడియం శ్రీహరి. కేసీఆర్ జోలికి వచ్చిన, కేటీఆర్ జోలికి వచ్చిన నేను నాలుక చీరేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కడియం తాటికొండ విమర్శలు ప్రతి విమర్శలతో స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.